వెల్కమ్ టు 72 వ్యూస్. ఇప్పుడు మన ముందు ప్రజాకవి కాళోజీ గారి పాత్రలు నటించినటువంటి అశోక్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఈ పాత్రలు నటించడం మీకు ఎలా అనిపించింది? ఒక్క మాటలో చెప్పలేము. నేను ఇది ఒక కావ్యం రాయొచ్చు, ఒక 100 సినిమాలు తీయొచ్చు, కానీ అదంతా జరగని పని కాబట్టి చెప్పడం తప్పదు. నాకు పూర్వజన్మ సుకృతం ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడము. సో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన విజయలక్ష్మి జైని గారు, ప్రభాకర్ జైని గారికి ముందు థ్యాంక్ యూ. నేను ఇంతవరకు జీవితంలో సాధించింది ఏమీ లేదు, కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా ఏమైనా అడిగితే, లేదంటే నాకు నేను ఆత్మవిమర్శ చేసుకున్నా కూడా ఏం చేసావు అంటే, ఈ సినిమా కోసం పుట్టాను, ఈ సినిమా చేశాను, ఈ సినిమా కోసం చచ్చాను అని చెప్పుకునేంత రేంజ్ నాది. మా కాలేజీ గారు చెప్తారు, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంత దేశానిదని. నేను పుట్టుక నాది, చావు నాది, బతుకంత సినిమాది. ప్రజాకవి అని టైటిల్ మీకు ఎలా అనిపించింది? అంటే టైటిల్ పెట్టింది నేను కాదు, ఆ సినిమాలో యాక్ట్ చేసింది నేనే. డైరెక్టర్ గారికి ప్రజాకవి అంటే కాళోజీ గారు ఆయన రాసింది కవిత్వం అయినా సామాన్య మానవునికి, ఓ రిక్షా దొక్కుకునేవాడికి, ఓ ఆట నడుపుకునే వాళ్ళకి, చదువుకోని వాడికి, పశువులు కాచుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పారు. అందుకోసమే ఆయన ప్రజాకవి అయ్యాడు అనమాట. అందుకోసమే ఆ టైటిల్ సార్ పెట్టారని నేను అనుకుంటున్నాను. చూసారు కదండి, ఇంకా మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో వస్తుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.